హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. నేను జర్నలిస్ట్ మధుగాని రాణి. అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది? జర్నలిస్టుల పైన దాడి ఘటన. అసలు ఏంది ఇదంతా? మోహన్ బాబు పైన పోలీస్ కేసు. హైదరాబాద్ శివారు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధుల పైన దాడి ఘటన చర్చనీయాంశంగానే మారింది. మోహన్ బాబు వ్యవహరించిన తీరును మీడియా ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు తీవ్రంగానే ఖండిస్తున్నాయి. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ఇట్లా చేస్తున్నారు. ఇక మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టు ఫిర్యాదు మేరకు పహాడీ షరీఫ్ పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. పిఎన్ఎస్ యాక్ట్ కింద 118.1 కింద కేసు బుక్ చేసిండ్రు. ఈ ఘటన పైన పూర్తి స్థాయిలో దర్యాప్తులు అయితే జరిపినట్టు పోలీసులు తెలిపిండ్రు. ఆయన లైసెన్స్డ్ గన్స్ పై సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు మంచువారి ఫ్యామిలీల ఫైట్ లా ఇంకా మరొక ట్విస్ట్ ఏంటంటే మోహన్ బాబు మేనేజర్ కూడా అరెస్టు. మంచువారి ఫ్యామిలీ ఫైట్ వ్యవహారంలా మరొక వారి కీలకమైన మలుపు అయితే చోటు చేసుకుంది. ఇప్పటి వరకు గొడవలు, దాడులు, ఫిర్యాదులు, నోటీసుల వరకే నడిచిన ఈ ఎపిసోడ్ లా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం ఇట్లా కీలకమైన పరిణామం చోటు చేసుకున్నట్లు అయింది. ఇక తనపైన దాడి చేసిండ్రు అనుకుంటా మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహన్ బాబు మేనేజర్ మంచు విష్ణు ప్రధాన అనుచరుడైన కిరణ్ ని గిట్లా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వినయ్ రెడ్డి అనే వ్యక్తి పరారీలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక పూర్తిగా చెప్పాలంటే మా నాన్న పూర్తిగానే మార్చేసిండ్రు. మంచు మనోజ్ అయితే కంటతడి పెట్టుకున్నారు ఈ మాట అనుకుంటా. మా నాన్న మోహన్ బాబు దేవుడు, అప్పట్లా దేవుడు లెక్కనే ఉండేటోళ్ళు, ఇప్పుడు కాదు అనుకుంటా మంచు మనోజ్ కీలకమైన కామెంట్లు కూడా చేసిండ్రు. దేవుడు లెక్క ఉండే ఆయనను మార్చేసిండ్రు అనుకుంటా అన్నయ్య విష్ణు పైన పరోక్షంగానే విమర్శలు కూడా చేసిండ్రు. నాన్న భుజం పైన తుపాకీ పెట్టి తనను కాలుస్తున్నారంటూ ఎమోషనల్ గుట్లా అయ్యిండ్రు. నాన్న, అమ్మ, అన్నయ్య విష్ణును ట్రాప్ చేశారన్నారు. కుటుంబ ఆస్తిలా తాను ఎప్పుడు కూడా ₹1 గుట్లా తీసుకున్నదే లేదని, ఆశించింది లేదని, మద్యానికి బానిసాయి కొడుతున్నట్లు తప్పుగా చిత్రీకరిస్తున్నారు అనుకుంటా ఆవేదన కూడా వ్యక్తం చేసిండ్రు. ఇంకా విషయానికి వస్తే మోహన్ బాబుకి ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. మంచు ఫ్యామిలీలా ఇది కూడా మరొక ట్విస్టే. మంచు వారి ఫ్యామిలీలా కీలకమైన మలుపులు అయితే చోటు చేసుకుంటున్నాయి. గత 4 రోజుల నుంచి జరుగుతున్న గొడవలతో పాటుగా మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణతోని పోలీసులు మోహన్ బాబుతో పాటు ఆయన కుమారులు ఇద్దరికి కూడా పోలీసు నోటీసులు జారీ చేసిండ్రు. దీంతో పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేసుకుంటా మోహన్ బాబు హైకోర్టుని ఇట్లా ఆశ్రయించగా భారీ ఊరటనే లభించిందని చెప్పాలి. విచారణకు హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టు ఉపశమనం కలిగించింది. ఇక మొత్తానికి అసలు ఏం జరిగింది, ఇంకేం జరగబోతుంది అనే విషయాలు అయితే తెలియాల్సి ఉన్నాయి. కానీ జర్నలిస్టుల పైన దాడి చేయడం మాత్రం మేము కూడా మా స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తరపు నుంచి తీవ్రంగానే ఖండిస్తున్నాము. దీనిపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం.